హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగాల సమాచారంలో భాగంగా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అవేంటో చూసేద్దాం. గ్రూప్ 1లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి అంటూ సాక్షి న్యూస్ పేపర్లో కథనం వచ్చిందండి. జీవో 29 పై టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు, తదుపరి విచారణ సెప్టెంబర్ 27కు వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1లో ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీఎస్పీఎస్సీ కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి 2-6 తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గతంలోని జీవో 55లోని పేరా బిలో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి జీవో 29ను ఫిబ్రవరి 8న జారీ చేశారు. ఈ జీవో చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ సికింద్రాబాద్కు చెందిన హనుమాన్తో పాటు మరో 3 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కేటగిరీల వారీగా 1:50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్రావు వాదనలు వినిపించారు. జీవో 29 చట్ట విరుద్ధం. గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపిక జాబితా 1:50 నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్కు సరిపోయేలా ఉండాలి. జీవో 55 అదే చెబుతుంది. అయితే దీన్ని సవరిస్తూ తెచ్చిన జీవో 29 ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు. దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో జనరల్ కేటగిరీ 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీఏ 44, బీసీబీ 37, బీసీసీ 13, బీసీడీ 22, బీసీఈ 16, ఎస్సీ 93, ఎస్టీ 52, స్పోర్ట్స్ కోటా కింద 4, పీహెచ్సీ 24 చొప్పున పోస్టులు రిజర్వ్ చేసింది. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి 1:50ని దాటింది. రిజర్వేషన్లు సరిగ్గా పాటించకపోవడంతో ఇది జరిగింది అని చెప్పారు. చూసారు కదండి, ఇది గ్రూప్ 1కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.